శరణ్య టీవీ చిలకలూరిపేటలోని భాస్కర్ థియేటర్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగా విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముందుగా చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్ నుండి మోహన్ రంగా చిత్రపటాలు ప్రదర్శిస్తూ ఇమ్మడి సురేంద్ర ఆధ్వర్యంలో యువత మరియు మోహన్ రంగా అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, యువ నాయకులు తదితరులు ర్యాలీగా భాస్కర్ థియేటర్ సెంటర్కు విచ్చేసి వంగవీటి మోహన్ రంగా విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి సురేంద్ర మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఆశయాలు కొనసాగిస్తామని, రాబోయే తరాలకు కూడా ఆయన స్ఫూర్తిదాయకమని, దేశ చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ పేరు ప్రతిష్టలు నిలుపుకునే నాయకుడు చాలా తక్కువగా అరుదుగా ఉంటారని, వారిలో ఒకరు వంగవీటి మోహన్ రంగా అని, ఆయన వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుపుకోవాలని, ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకోవాలని, మంచి వాతావరణమని, ఆయన జయంతి వర్ధంతి అంటేనే మాకు పండగ రోజని, గతించిన 3 దశాబ్దాలు జరిగినా కూడా రాష్ట్ర చరిత్రలో ఆయన సజీవంగా మాలో ఉండి ఆయన ఆశయాల కోసం మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని, ఆయన ఆశయ సాధన లక్ష్యంగా జనసేన నాయకులు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రంగా ఆశయాలు కొనసాగిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు చేస్తున్నారని, అదేవిధంగా రాబోయే తరాలకు కూడా ఆయన స్ఫూర్తిదాయకమని, ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు కూడా స్వలాభం కోసం కాక పేరు ప్రతిష్టల కోసం రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శరణ్య టీవీ ఎడిటర్ శ్రీనివాసులు, మొక్కమాటం సురేష్ బాబు, త్రిపురం సాయి నాగార్జున, సందు వెంకటస్వామి, సింగిరేసు పోలయ్య, పైనం జగదీష్, కోమిటి వాసు, గుండ్రెడ్డి శ్రీకాంత్, బొల్లాపల్లి మనోహర్, గంజినబోయిన శ్రీను, గంజినబోయిన సాయి, సందు వెంకటస్వామి, కోటపాటి ఏడుకొండలు, దేవిరెడ్డి బాలకృష్ణ, గుంటుపల్లి రవి, తోటమల్లి విడుదల మల్లి, సీనియర్ జర్నలిస్టు గూడూరు సుబ్బు మరియు జనసేన నాయకులు ఇమ్మడి సురేంద్ర అభిమానులు పాల్గొని వంగవీటి మోహన్ రంగాకు ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగా గారంటే ఒక శక్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ప్రజలు అంటే ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు. ఎంతోమంది ఎమ్మెల్యేలు 8 సార్లు 9 సార్లు గెలిచామని గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఆ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకొని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళకి రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కుల కోసం విజయవాడ నడి ఒడ్డులో రాష్ట్ర ఒక పిలుపుతో లక్షలాదిగా తరలి వచ్చిన అశేష జనవాహిని మధ్య వాళ్ళకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడుతూ నిరాహార దీక్ష చేస్తుంటే నిరాశ్రయుని చేసి చంపడం జరిగింది. ప్రత్యర్థులు ఏ విధంగా అయితే అతను పుట్టబెట్టారో, కానీ అతని రూపంలో మరో పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు అదే ఆశయాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా చెప్పాలంటే ఎవరికైనా నాయకుడు వస్తుంటారు పోతుంటారు, కానీ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 4 దశాబ్దాల వయసులో ఇంత పేరు ఎవరికైనా 80 సంవత్సరాలు 90 సంవత్సరాలకు పేరు వచ్చేస్తుంది. 40 సంవత్సరాల వయసులో రాష్ట్ర వ్యాప్తంగా ఒక యువ నాయకుడిగా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకొని వంగవీటి మోహన రంగా గారు పేరు ప్రతిష్టలు గడించారు. ఒక నియోజకవర్గానికి పరిమితం కాలేదు, ఉమ్మడి రాష్ట్ర మొత్తం మీద ఈరోజు ఎంతో ఘన నివాళులు అందుకుంటున్నారు. అతని ఆశయ సాధన కోసం రాబోయే ఇంకా 100 సంవత్సరాలు కూడా అతని ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారు. యువత చాలామంది వర్క్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి గ్రామంలో వంగవీటి మోహన రంగా గారి విగ్రహము లేదు అంటే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. గ్రామాలలో ఏ గ్రామం పట్టుకున్నా రావులవారి దేవాలయం ఉంటుంది. అదేవిధంగా ఆ తర్వాత ఇప్పుడు ఏ గ్రామంలో పట్టుకున్నా వంగవీటి మోహన రంగా గారి విగ్రహం ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. ఆయన వర్ధంతి, జయంతి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడికైనా వాళ్ళ కుల సంఘాలు కులాలను పెంచుకుంటాయి, కానీ పేదల పక్షపాతి అయిన, పేదల నాయకుడైన వంగవీటి మోహన రంగా గారికి కులం లేదు, మతం లేదు. ప్రజల కోసమే శ్రమించాడు, ప్రజల కోసమే అసలు బాచాడు. అందుకోసం ఆయన వర్ధంతి, జయంతి పేద ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారంటే రాబోయే తరాలు కూడా ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నారని, అదేవిధంగా ఈరోజు చిలకలూరిపేట సెంటర్లో భాస్కర్ థియేటర్ దగ్గర ఉన్న రంగా విగ్రహానికి మిత్రులతో కలిసి శ్రేయభిలాషులు, మిత్రులు, రంగా గారి అభిమానులు అందరితో పూలమాల వేసి
ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని భాస్కర్ థియేటర్ సెంటర్ దగ్గర విగ్రహాన్ని పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగింది. చాలా సంతోషమైన శుభ పరిణామం. వంగవీటి మోహన్ రంగా అంటేనే ఒక శక్తి, వంగవీటి మోహన్ రంగా గారు అంటేనే ఒక శక్తి. అలాంటి వంగవీటి మోహన్ రంగా గారికి మేము ఈ విధంగా ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ 3 దశాబ్దాలు పూర్తయినా కూడా ప్రజల హృదయాల్లో మనకు పోకుండా విగ్రహాలు పెట్టేసి పూలదండలు వేయటం, నివాళులర్పించడం జరుగుతుందంటే చాలా గర్వించదగిన విషయం. వంగవీటి మోహన్ రంగా కాపు కులంలో పుట్టినప్పటికీ బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ హక్కుల కోసం కష్టపడి పోరాటం చేసే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయాలని, ఆలోచనలని యువకులు కూడా అదే బాటలో నడవాలని చెప్పి మేము కోరుకుంటాం. అంతేకాకుండా వంగవీటి మోహన్ రంగా గారు భూ హక్కుల చట్టం కోసం, బడుగు బలిగిన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది చంపడం జరిగింది, అమానుషంగా చంపడం జరిగింది. ఇది చాలా దరిద్రకరమైన విషయం. మేము చాలా చింతిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ విధంగా చేసుకుంటున్నామంటే వంగవీటి మోహన్ రంగా గారు అంటేనే పవన్ కళ్యాణ్ అంటేనే వంగవీటి మోహన్ రంగా. అలాంటి వ్యక్తులు ఎవరో ఒకరు భారతదేశంలో ఒకరిలో ఇద్దరు పుట్టుంటారు. అట్లాంటి వంగవీటి మోహన్ రంగా ఈరోజు మనకి లేకపోవడం చాలా బాధాకర విషయం. ఆయన రూపంలో మరో ఒక వ్యక్తి మనకి పవన్ కళ్యాణ్ గారు మనకి ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ వంగవీటి మోహన్ రంగా రూపంలో మనం చూసుకోవాలని చెప్పి వాళ్ళ అతని ఆశయాల్ని వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తున్నారని చెప్పి మనం కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని మనం ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మంత్రిగా చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మన వంగవీటి మోహన్ రంగా యొక్క అభిమానులు, పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు, కాపు సోదరులు, బలుగు బలహీన వర్గాల వారు, వంగవీటి మోహన్ రంగా అభిమానులు అందరం కలిసి, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరం కలిసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం అందరం కష్టపడి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జోహార్ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, అమర్ రహే వంగవీటి మోహన్ రంగా, అమర్ రహే వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో రంగా గారి అభిమానులు అందరూ కూడా వచ్చి రంగా గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. 1985 డిసెంబర్ 22వ తారీఖున పేద ప్రజలకి ఇళ్ల పట్టాల కోసం నడి రోడ్డు మీద భార్యా బిడ్డల్ని కూడా ఇంట్లో వదిలేసి ఆయన ఆమరణ నిరాదీక్షకి ఆ రోజు ప్రభుత్వం మీద ఆమరణ నిరాదీక్షకి కూర్చున్నారు. అటువంటి కూర్చున్నటువంటి ఒక గొప్ప మహానేతని దారుణంగా అతి కిరాతకంగా నడి రోడ్డు మీద నరికి చంపేశారు. కానీ ఆయన ఆశయ సాధన మటుకు ఇప్పటికీ 36 సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. రంగా గారు కేవలం కాపు కులంలో పుట్టినా కూడా కేవలం ఆయన పేద ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు. కులాలకు మతాలకు అతీతంగా ఒక మహోన్నత నాయకుడిగా ఆయన చేసిన సేవలు విజయవాడ నగరానికే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా విస్తరించినాయి. అటువంటి మహానుభావుని పోగొట్టినటువంటి కాపు సోదరులందరూ కూడా ఎంతో దుఃఖసాగరంలో బాధపడుతున్న సమయంలో ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయ సాధన కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి జనసేన పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేస్తున్న కృషిని అందరూ మొత్తం యావత్ భారతదేశం మొత్తం చూస్తుంది. ఆయన యొక్క నీతి నిజాయితీతోటి ఈరోజు రంగా గారి ఆశయ సాధన మొత్తం కూడా ముందు నడుస్తుంది. ఒక మంచి పని చేస్తానికి ఒక మంచి నాయకుడు వస్తే ఎట్లా ఉంటుందో చూస్తానికి రంగా గారు చచ్చిపోలేదు, రంగా గారు బతికే ఉన్నారు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈరోజు దేశం మొత్తం కూడా ఒక మహోజ్వలమైన విప్లవంగా నడుస్తుంది. ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పించుకుంటూ మేమందరం కూడా రంగా గారి అభిమానులు అందరం కూడా ఆయనకి ఈరోజు ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. రాబోయే తరాలకి ఇటువంటి చిన్నపిల్లలకు కూడా భవిష్యత్తు తెలియాలంటే రంగా గారి ఆశయ సాధనే ముఖ్యంగా మేమందరం కూడా పనిచేస్తామని మనస్ఫూర్తిగా మేము ఆయన విగ్రహం సాక్షిగా మనసా వాచా కర్మణ మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేసి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి